హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నీరు వ్లాగ్స్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. పానకం తాగారా, వడపప్పు తిన్నారా అందరూ? మేము తాగామండి. ఇంటి దగ్గర లక్ష్మక్క, రమ్మంటి, మల్లేశ్వరరావు వాళ్ళు అందరం కలిసి టెంపుల్ కని బయలుదేరాము. చౌడవరం చిలకలూరుపేట వెళ్ళే రూట్లో టెంపుల్ ఉందంటే వెళ్ళాము. ఇదిగోండి వెళ్ళే దారిలో వినాయకుడి గుడి కొత్త కట్టారండి, పెద్ద వినాయకుడు, బాగుంటుంది టెంపుల్ కూడా. నేను మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడికి రావటం నేను ఇదే ఫస్ట్ టైం అండి. ఇక్కడికనే కాదు, స్వామివారి కళ్యాణానికి ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం. ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు. ఇంట్లో పూజ పనులు అన్నీ సరిపోతాయి. ఇక్కడ కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. మంగళసూత్రము ధారణ జరుగుతూ ఉంది. సర్వే నమస్కారం గుర్యాత్ అందరూ నమస్కారం చేస్తుంది. పూర్ణంజలో సోదకం కలసంధ్యాస్తు పుష్పస్తు ఆయుష్స్తు దంపత్యో నక్షత్ర దేవత ప్రీతిరస్తు లక్ష్మో శ్రేయస్తుదా కామో లక్ష్మో గాయస్తుదా రోపణ గురు శ్రీయో మేకామ సంజదాం ప్రజా మేకామ సంజదాం పశువో మేకామ సంజదాం అన్యోన్యం అక్షతారోపణం కుర్యాత్. లక్ష్మీ శ్రేయోస్కామ సంజదాం తీసుకుని అమ్మ చేతులకి ఇచ్చి అవి ప్రియో మేకాం సంజదాం ప్రియా మేకాం సంజదాం మనము సరే పశువు మేకాం సంజదాం
సమృద్ధ్యతాం. ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాత పీటల మీద కూర్చున్న దంపతుల చేత కూడా తలంబ్రాలు పోయిచ్చారు. ఇంకా తర్వాత మా అందరి చేత కూడా తలంబ్రాలు పోయిచ్చారు. చాలా బాగుంది అసలు ఆ ఫీల్ అయితే. ఇదిగోండి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు కదా, ఈయన సింధూరం రాయితో చేశారటండి. ఈయన్ని గుజరాత్లో సింధూరం రాయితో ఈయన తయారు చేసి 16 రోజులు అక్కడే ఉంచి పూజలు అయి చేసిన తర్వాత తీసుకొచ్చారట. చాలా మహిమ గలవారు ఈయన. బయట ద్వారం దగ్గర పెద్ద ఆంజనేయ స్వామి ఉన్నారు, ఈయన లోపల ఉంటారు. ఇంకా నెక్స్ట్ అందరం స్వామి అమ్మవార్లని దర్శించుకొని ఇంకా పక్కనే ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ అందరూ ఇక్కడ మొక్కుకొని కొబ్బరికాయలు కడతారంట. ఏమనుకున్నా జరుగుతుందట. ఇదిగోండి అందరూ కట్టుకున్న కొబ్బరికాయలు 16 రోజులు కడతారట ఇట్లా. ఈ 16 రోజులు కూడా చాలా నిష్టగా ఉంటారంట, అన్ని విధాలా చాలా నిష్టగా ఉంటారంట. ఏదైనా జరుగుతుందట అక్కడ. ఇంకా నెక్స్ట్ భోజనానికి అయితే బయలుదేరామండి. ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుందట. ఇదంతా ఆశ్రమము, చాలా ప్రశాంతంగా ఉంది, పెద్దది. ఇప్పుడు ఇంకా అప్డేట్ చేశారంట. అసలుకి చాలా పీస్ఫుల్గా ఉంది మొత్తం కూడా. ఇదిగోండి ఇక్కడ అన్నపూర్ణ మందిరం అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది. రోజు చాలా మంది వస్తారట భోజనానికి. ఇదిగో అన్నపూర్ణాదేవి. భోజనం మాత్రం చాలా బాగుందండి. మనం ఇంట్లో ఎలా అయితే ఉంటాయో అట్లానే ఉంది భోజనం కూడా. చాలా సింపుల్గా నీట్గా ఉంది. రూమ్ కూడా చాలా క్లీన్గా ఉంది. వేడివేడిగా ఉన్నాయి పదార్థాలు కూడా. భోజనం చేశాక ప్లేట్లు మనమే క్లీన్ చేసి పెట్టాలండి. ఎక్కడంటే అక్కడ పెట్టడానికి లేదు. నీట్గా క్లీన్ చేసి అక్కడ నీట్గా పెట్టాలి. ఇంకా అందరం భోజనాలు చేసి ఇంకా రిటర్న్ అయ్యామండి. ఇదిగోండి రిటర్న్ అయ్యే దారిలో మళ్ళీ వినాయకుడి గుడి చూపిస్తున్నాను. ఇక్కడ ఆగుదామని చూసాం, కాకపోతే క్లోజ్ చేశారు. ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు నేను ఫుల్ వీడియో తీసి పెడతాను. చాలా బాగుంటుంది టెంపుల్ లోపల మాత్రము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.